క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఆరోగ్యంగా లేచి ప్రభునామాన్ని స్తుతిస్తున్నారా? లేదా మీ సమస్యలు తలపోచుకుంటూ దిగులు పడుతూ లేచారా? ప్రభు అంటున్నాడు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును గాక. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ప్రభు చెప్తున్నాడు. యేసయ్య ఉన్నాడు, మనం ఎందుకు దిగులు పడాలి? నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగును. ప్రభు కార్యాలు సఫలం చేస్తాడు. ప్రభు మిక్కిలి దీవిస్తాడు. ఈరోజు మీరు ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో యేసయ్య మీ పక్షమున కార్యములు సఫలము చేయునుగాక. ఆమెన్. ఈరోజు శుభవచనం కొరకు 127వ కీర్తన, యాత్ర కీర్తన, సొలొమోనుదండి. 3వ వచనం మనం చదువుకుందాం. అద్భుతమైన కీర్తన. చూడండి, కీర్తనలన్నీ దావీదు రాసిన కీర్తనలే కాదు, సొలొమోను రాసిన కీర్తనలు ఉన్నాయి, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలు ఉన్నాయి, ఎజ్రాహీయుడైన ఏతాను రచించిన కీర్తనలు, హేమాను రచించిన కీర్తనలు, కోరా కుమారులు రాసిన కీర్తనలు, ఆసాపు కీర్తనలు ఉన్నాయి. అద్భుతమైన విషయాలు ఈ కీర్తనలో మనం నేర్చుకుంటాం. ఈరోజు యాత్ర కీర్తనలో నుంచి విలువైన సందేశాన్ని మనం విందాం. చూడండి, 127వ కీర్తన 3వ వచనం. కుమారులు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కుమారులు అని ఎక్కడొచ్చినా అక్కడ కుమార్తెలు కూడా ఉన్నారు. కుమారులు లేదా కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానమే. బిడ్డలు దేవుని ఆస్తి అండి. మన పిల్లల విషయం మనం 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రతి తల్లి తండ్రి, ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది చాలా కష్టం అయిపోయిందండి. పిల్లల్ని పెంచటం అనేది చాలా కష్టం అయిపోయింది కదండి. ఈ నవీన నాగరికత రోజుల్లో, ఈ ఆధునిక దినాల్లో టెక్నాలజీ ఎక్కువగా పెరిగిపోయింది, సాంకేతికత ఎక్కువగా పెరిగిన ఈ దినాల్లో పిల్లల్ని పెంచటం చాలా కష్టమైపోయింది. పిల్లల్ని ఒక మంచిగా పెంచాలి అంటే తల్లి తండ్రి ఈ 3 విషయాలు తెలుసుకోవాలి పిల్లల విషయంలో. 1, కుమారులు లేదా కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే ఆస్తి కదండి. బిడ్డలు దేవుని ఆస్తి. మీ ఆస్తి ఏందండి అని ఎవరైనా అడిగారు అనుకో, నా ఆస్తి దేవుడు నాకు ఇచ్చిన 2 బిడ్డలండి, దేవుడు నాకు ఇచ్చిన 3 బిడ్డలండి, దేవుడు నాకు ఇచ్చిన ఒక కుమారుడు, ఒక కుమార్తె అని చెప్పాలి. వారు దేవుని ఆస్తి. దేవుని ఆస్తిని కలిగి ఉండటం ఒక అవకాశము. ఇట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్. దేవుని ఆస్తిని కలిగి ఉండటం ఒక అవకాశం. అవకాశం అనే మాట తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు బిడ్డల్ని ఇచ్చినప్పుడు అది దేవుని అవకాశముగా భావించాలి. దేవుని ఆశీర్వాదాలు 2 అండి. 1 అవకాశము, 2 ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం, ఈ వాక్యం. మన భాషలో దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన ఈ మాటలే దేవుని ఆశీర్వాదం, దేవుడిచ్చిన అవకాశం. పిల్లలు దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. ఎందుకో తెలుసా? పిల్లలు లేని తల్లిదండ్రులు చూడండి, వాళ్ళ వేదన ఎంత భయంకరంగా ఉంటుందో కదా, మాటలతో వర్ణించలేం. సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తాడు, చాలును అని చెప్పనివి 4 ఉన్నాయంట. దాంట్లో కనని గర్భం. కనని గర్భం. ఆ తల్లికి నువ్వు ఎంత ఇచ్చినా నాకు తృప్తిగా ఉందని చెప్పలేదు, ఎందుకంటే బిడ్డలు లేరు కాబట్టి. ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు లేని తల్లిదండ్రులు ఉన్నారు. మాకు పెళ్ళైంది 3 సంవత్సరాలు అయింది పాస్టర్ గారు, పెళ్ళై 4 సంవత్సరాలు అయింది, పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, పెళ్ళై 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, మాకు పిల్లలు లేరు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా చూస్తున్నారా? యేసయ్య ఈ ఉదయకాలం మీ గర్భములు తెరుచునుగాక. మీదిటికి వచ్చే సంవత్సరం దేవుడు మీకు బిడ్డనిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దైవ సేవకుడుగా దేవుని సెలవు చొప్పున ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా, నేను గర్భములు తెరిచే దేవుడును కానీ గర్భాలు మూసే దేవుడును కాదని ఆయనే చెప్పుకున్నాడండి. ఆయన సంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేయవాడు. అవును తల్లి, ఈ ఉదయకాలం ఎందరైతే ఈ మాటలు వింటున్నారో యేసయ్య మీ గర్భములు తెరిచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.
ఈ క్రిస్మస్లో ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ అవమానాన్ని తీసివేసిన దేవుడు, ఆ నింద కొట్టివేసిన దేవుడు ఈరోజు మీ గర్భములు తెరిచి మీకు ఆశీర్వాదాలు దయచేయనుగాక. ఆమేన్. కదండి, పిల్లలు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశంలో రెండవ మాట, ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇట్ ఇన్వాల్వ్స్ రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని చాలా బాధ్యతతో పెంచాలి, జాగ్రత్తతో పెంచాలి. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రార్థనాపూర్వకంగా పెంచాలి కదండి. తల్లిదండ్రులు ప్రార్థనాపరులైతే పిల్లలు ప్రార్థనాపరులు అవుతారు. మంచి దైవిక క్రమశిక్షణలో పెంచాలి, దేవుని మర్యాదలో పెంచాలి కదండి. ఈ లోక మర్యాదలో పెంచకూడదు. క్రైస్తవులకి ఒక దేవుని మర్యాద ఉంది. ఏంటి ఆ మర్యాద? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే దేవుని మర్యాద. దేవుని భయభక్తుల్లో పెంచాలి, దేవుని ప్రేమలో పిల్లల్ని పెంచాలి. అలా పెంచినప్పుడు వారు గొప్పవారు అవుతారండి. వారు దేవుడు కోరినట్టుగా ఒలీవ మొక్కల్లాగా తయారవుతారు. దావీదు, సొలొమోను, సంసోను, అలాగే యోసేపు, దానియేలు గొప్ప వ్యక్తులుగా దేవుని చేత బలంగా వాడబడతారు. అలా దైవికంగా పెంచాలి తల్లిదండ్రులు కదా. పిల్లల్ని అలా పెంచినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎప్పుడైతే బాధ్యత మర్చిపోతారో తల్లిదండ్రులు, ఆ పిల్లలు సమాజంలో ఏమవుతారో తెలుసా? ఒక విద్రోహ శక్తులుగా మారిపోతారు. కొన్నిసార్లు పేపర్లు ఈ వార్తలు మనం చూస్తూ ఉంటాం. ఫలానా చైన్ స్నాచరింగ్ కేసులో బెనర్జీ, ప్రవీణ్, ఆ తర్వాత థామస్, డేవిడ్, ఇట్లా క్రిస్టియన్ పేర్లు కనపడతా ఉంటాయి. ఆ తల్లిదండ్రుల పెంపకమా ఏంటి అని మనకు ఒక ప్రశ్న వస్తుంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తతో బాధ్యతతో పెంచాలి, దైవికమైన క్రమశిక్షణతో దేవుని మర్యాదలో పిల్లల్ని పెంచాలి. మూడవది, దేవుని కొరకు అలా పెంచినప్పుడు ఒకరోజు దేవుడు మన పిల్లల విషయమై లెక్క అడుగుతాడు. వన్ డే వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు గాడ్. అకౌంటబిలిటీ, ఉత్తరవాదత్వం అనే మాట తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లల విషయమై దేవునికి మనం లెక్క అప్పగించాలి. దేవుడు అడుగుతాడు, నేను మీకు 2 పిల్లల్ని ఇచ్చా, ఎలా పెంచారయ్యా? దేవుని కాడ మహిమకరంగా చెప్పాలి. ఇదిగో ప్రభా, నాకు ఇచ్చిన 2 బిడ్డల్ని నీ సన్నిధిలో ఒలీవ మొక్కల్లాగా పెంచాను. నాకు ఇచ్చిన 3 బిడ్డల్ని, 4 బిడ్డల్ని నీ మహిమ కొరకు పెంచానయ్యా చెప్పగలగాలి. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో దేవునికి మహిమ వస్తుంది. అలాంటి వారు యవన కాలమందు పుట్టిన కుమారులు దేవుని కొరకు మన పిల్లల్ని అలా పెంచినప్పుడు వారు బలవంతుని చేతిలో ఏమవుతారో తెలుసా? బాణంలాగా తయారవుతారు. వారు గుమ్మములోనే విరోధంతో వాదిస్తారు, పోరాడతారు, శత్రు బలం మీద జయాన్ని సంపాదించుకుంటారు, విజయ జీవితాన్ని జీవిస్తారు. ఆ రీతిగా మన పిల్లల్ని దేవుని కొరకు పెంచుదాము, దేవునికి ఇష్టలుగా పెంచుదాము. యోసేపు పెరిగినట్టుగా, దానియేలు పెరిగినట్టుగా పరిశుద్ధ జీవితంలో మంచి ప్రవర్తనలో పిల్లలకి మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ప్రవర్తన ఇవ్వాలండి. క్యారెక్టర్, ప్రవర్తన, బిహేవియర్ అనే మాట కదండి. స్కూల్లో కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తారు. అందరికీ సాటిస్ఫాక్టరీ అనే మాట అని రాస్తారు. కొంతమంది పిల్లలకి ఆ స్కూల్ మాస్టర్ గారు గుడ్ అని రాస్తారు, కొంతమందికి ద బెస్ట్ అని రాస్తారు, బెస్ట్ స్టూడెంట్ కదండి. దేవుని బిడ్డలంగా మన పిల్లలకు మంచి ప్రవర్తన ఇవ్వాలి. అది మంచి తల్లిదండ్రులుగా మనం ఇచ్చినప్పుడు వారు దేవుని సన్నిధిలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. అలాంటి మంచి ప్రవర్తనలో మన బిడ్డలు పెంచినప్పుడు వారు ఉన్నతంగా ఆశీర్వదించబడతారు, ఉన్నతంగా దీవించబడతారు. క్రిస్మస్కి దీన్ని పోల్చుకుంటే యేసు ప్రభు కూడా దేవుని కుమారుడుగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసు ప్రభువారు కుమారుడిగా మన కోసం వచ్చాడు. ఆయన మంచి కుమారుడు. యేసయ్య మంచిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి మంచి జీవితాన్ని జీవించి మన పాప నిమిత్తమై సిలువేయబడి మరణించి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి తిరిగి రాబోతున్నాడు యేసయ్య. ఈ క్రిస్మస్లో ఆయన మొదటి రాకడ కొరకు సిద్ధపడి ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవుని బిడలంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఉదయకాలం మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై స్తోత్రాలు. ఉదయం లేవగానే ఈ శుభవచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాల్చుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది.
లేవగానే మీ సన్నిధిలో వింటున్న ఈ వాక్యాలు దీవించండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో, ఎంతమంది హాస్పిటల్లో రోగులుగా ఉన్నారో, ఐసీయూలో ఉన్నారో, యేసు నామములో నీ బిడ్డలకు స్వస్థత కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలు మిక్కిలి దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా నీ బిడ్డలకు మీకు క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. అయా చేతుల కష్టార్జితం చేసుకుని బిడ్డలను దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భం లేని తల్లులు యేసు నామములో వారి గర్భములో తెరవబడును గాక. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు మిక్కిలి జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి, మా నాయకులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులను దీవించండి. అధికారులు, కలెక్టర్ గారు, తండ్రి, ఎస్పీలు వాళ్ళ యొక్క అధికారాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అధికారులకు లోబడే మనస్సు కూడా మాకు దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. పాడి పంటలు తండ్రి, రైతులను దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని ఆశీర్వాదకరమైన రాష్ట్రంగా మీరు ఆశీర్వదించమని, కృపతో జ్ఞాపకం చేసుకోనమని, నీ పరిచర్య చేస్తున్న దేవుని సేవకులందరినీ, సార్వత్రిక సంఘాన్ని, సకల పరిశుద్ధులను దీవించమని, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్య దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, దేవుని పరిచర్య చేస్తున్న సేవకులకు, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.